నమస్తే. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అందరూ కూడా సకుటుంబ సమేతంగా సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలకు ఎంతో భక్తి ప్రపత్తులతోటి, శ్రద్ధాసక్తులతోటి వేకుజామునే అభ్యంగన స్నానాలు ఆచరించి దైవ దర్శనానికి వెళ్ళడం, అక్కడ చాలా రకాల పూజలు, హోమాలు, నైవేద్యాలు, అభిషేకాలు, ప్రదర్శనలు ఎంతో ఆధ్యాత్మిక శోభను, పరిమళాన్ని పరిడవిల్లేలా చేసేటువంటి దేవాలయ ప్రాంగణాలు చాలా కలకల్లాడుతూ భక్తి పారవస్యంతో మనస్సు పులకరింపజేసేటువంటి ఒక చక్కటి వాతావరణం మనము ప్రతి ఊళ్ళో, ప్రతి నగరంలో గమనించవచ్చు. అయితే ఏదైతే క్రమశిక్షణ, భక్తి భావన, మానసిక ప్రశాంతత ఈ యొక్క పూజలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తూ మనము పొందుతున్నాము లేదా పొందగోరుతున్నాము, అదే వైఖరి, అదే ఏమనంటాము సర్దుబాటుతో మనస్సుని పరిశుద్ధంగా, స్వచ్ఛంగా సమర్పించుకొని ఒదిగి ఉండేటువంటి మనస్తత్వం ఇతర సందర్భాల్లో కూడా ఉంటే బాగుంటుంది. అనగా అత్యంత సన్నిహితంగా ఉండాల్సిన వ్యక్తులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చెప్పుకుంటూ ఆ అనుబంధంతో సంబంధం లేని వ్యక్తులతో ఈ అనవసరమైన చర్చలు చేస్తూ, చూసారా నేను ఎంత మంచివాడినో, చూసారా నేను ఎంత మంచిదాన్నో, తప్పంతా ఫలానా వారిదే, పొరపాట్లన్నీ ఫలానా వారివే అని ఫిర్యాదులు చేస్తూ ఏదో తెలియని ఆనందం పొందేటువంటి ప్రయత్నం, తాత్కాలిక సానుభూతి. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైతే వింటారో సందర్భానుసారం ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి అలా కాదు, ఇలా కాదు, అలా అని చెప్తారో వారు కూడా అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఈ సంక్లిష్టమైనటువంటి హ్యూమన్ రిలేషన్స్, మనిషి మొబైల్ ఫోన్కి బానిసగా మారిపోయి వీటిని మరింత జటిలంగా మార్చుకుంటున్నాడు అని మనం గమనించవచ్చు. ఎవరమూ మినహాయింపు కాదు. అయితే ఒకరే ప్రేమిస్తే, ఒకరే ఇష్టపడితే, ఒకరే అభిమానిస్తే మరి ద సేమ్ కైండ్ ఆఫ్ అఫెక్షన్, రికగ్నిషన్, రెస్పెక్ట్, if it is not available from opposite person, then issue will be generated. నేను ఇంత ఇష్టపడ్డా, ఇంత గౌరవించినా తిరిగి నన్ను గౌరవించడం లేదు, తిరిగి గుర్తించడం లేదు అనేటువంటి ఒక ఫిర్యాదు సహజంగా ఇది ఎవరికి అంతుచిక్కని అర్థం కానిటువంటి బయటికి కనిపించిన సమస్య. అదేముందులే, పెద్ద సమస్య కాదు, కామన్ జనాలు అలాగే ఉంటారు. కానీ ఎవరితో అయితే సఖ్యంగా, సామరస్యంగా ఉండాలో వారితో ఉండే ప్రయత్నం చేయకుండా మరో రకంగా ఏదో సాధించేస్తున్నాం, ఇంకేదో జరుగుతుంది అనేటువంటి ఒక తాత్కాలిక ఆత్మసంతృప్తి. పక్కనే ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉందండి, చూపిస్తాను. చూసారా, వందలాది వేలాది మంది భక్తులు విచ్చేసి శరణు వేడుకొని నమస్కరించి వెళ్తూ ఉంటారు. చిరునవ్వుతో పరికిస్తూ ఉంటాడు. పిచ్చివాళ్ళారా, దేవుడిగా మీకు అన్నీ ఇచ్చాను, అన్నీ సమకూర్చాను, తెలివితేటలు ఇచ్చాను, వాటిని వినియోగించుకోవడంలో తడబాటు పడేది మీరే. ప్రతిదీ దేవుడి నుంచి ఇంకా ఆశిస్తూ, మీరు నెరవేర్చాల్సిన విద్యుక్త ధర్మాలని విస్మరిస్తూ, మీరు కోరుకున్నది జరగకపోతే అయ్యో ఇలా జరిగింది ఏంటి స్వామి అనడం పరిపాటి కాకూడదు అనేది
భగవంతుడు ఉద్బోధిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏ మ్యాన్ షుడ్ హ్యావ్ మినిమం ప్రోటోకాల్ సెన్స్. కేవలం అధికారుల హైరార్కీ, పొలిటీషియన్స్ హైరార్కీ అంటే నిచ్చెన, ఎవరి తర్వాత వారు, క్లర్కు, సూపరింటెండెంట్ అలా. అలాగే రిలేషన్స్, ఫ్రెండ్షిప్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, లేదా కొలీగ్స్, ఒక ఆఫీస్లో పనిచేసేటువంటి కొలీగ్స్ దగ్గర కానీ, ఏది ఎవరితో ఎంతవరకు కమ్యూనికేట్ చేయాలి అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే ఏ సమస్య ఉండదండి. కానీ సపోజ్ ఏ ఈజ్ హ్యావింగ్ ఏ ప్రాబ్లం విత్ బి, కానీ ఏ ఏం చేస్తాడు, బీకి తప్ప అందరికీ చెప్తూ ఉంటాడు. సహజంగా ఇప్పుడు మనము ఈ యొక్క ప్రజెంట్ సొసైటీలో గమనించవచ్చు. కాబట్టి ఎవరితో అయితే ఉందో వారితో మాట్లాడుకుంటే సరిపోతుంది, లేదా కామ్గా ఉంటే సరిపోతుంది. అది విస్మరించి లేనిది మరొక ఏమంటారు సమస్యని సృష్టించుకొని అంతర్మదనం చెందుతూ, లేదా మనశ్శాంతి కోసమని ఇతరత్ర మార్గాల్లో ప్రయత్నాలు చేయడం అంత సబబు కాదేమో అనేది నా అభిప్రాయం. జస్ట్ ఒక థాట్ అండి. గుడికి వచ్చాను, కాసేపు దైవ సాన్నిధ్యంలో నాకు తోచిన 4 మాటలు. మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయండి, అదర్వైజ్ జస్ట్ ఇగ్నోర్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై ఫ్రెండ్స్. జై గణేశ. ఓం నమః శివాయ. నమో నమః.